జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు రాజకీయాలకు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మీకు అన్నామలై గారు తెలుసు కదా. అన్నామలై పూర్తి పేరు కుప్పుస్వామి అన్నామలై. ఐపీఎస్ అధికారి అయినటువంటి మన కుప్పుస్వామి అన్నామలై గారు ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో తన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. అది కూడా జాతీయవాది పార్టీ అయినటువంటి మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ఇక అనతి కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుని స్థాయికి అయితే చేరుకున్నారు. మీకందరికీ తమిళనాడు పరిస్థితి ఏందో మీకు అందరికీ బాగానే తెలుసు. తమిళనాడులో ద్రవిడవాదమే నడుస్తూ ఉంటుంది. గత 60 సంవత్సరాల నుంచి తమిళనాడులో ద్రవిడవాదానికి ప్రజలు పట్టం కడతారు. అందుకే తమిళనాడులోని అన్ని పార్టీలు ఈ ద్రవిడవాదాన్ని అయితే భుజానికి ఎత్తుకున్నాయి. మన దేశంలో అత్యధికంగా ఈ రాజకీయ పార్టీలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే అది తమిళనాడే. ఇక ఈ తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలు కూడా దాదాపు కూడా ద్రవిడవాద పార్టీలే. ఆఖరకు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ద్రవిడవాదం ముందు తలంచింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే అది కాంగ్రెస్ పార్టీ అవసరము, వాళ్ళ స్వార్థము, కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయానికి ఇంకా నేను మరొక రకంగా ఏం చెప్పనులే. దాని గురించి మీకు బాగా తెలుసు, వాళ్ళు ఎట్ట చేస్తారు అన్నట్టు. కానీ మొట్టమొదటిసారి ఒక మొనగాడు ద్రవిడవాదాన్ని ప్రశ్నిస్తా రాజకీయాల్లోకి వచ్చాడు. ద్రవిడవాదాన్ని సవాల్ చేస్తా తమిళనాడులో దూసుకొని ఆయనే మన కుప్పుస్వామి అన్నామలై గారు. ఇప్పుడు తమిళనాడులో అన్నామలై పేరు తిరిగినటువంటి వాళ్ళు లేరు అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లే. సరే, ఇక తమిళనాడులో 4 కీలక పార్టీలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి ఈ డిఎంకే పార్టీ, అదేవిధంగా ఏఐడిఎంకే, అదేవిధంగా మన ఈ మధ్య ఆయన జోసెఫ్ విజయ్ గారు ఒక పార్టీ పెట్టాడు కదా, ఆయన గారిది ఒకటి, ఇంకా మన భారతీయ జనతా పార్టీ. నేను ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. నేను చాలాసార్లు తమిళనాడుకు పోయినా, ఈ చెన్నైకి అట్లా ఎక్కడే కానీ చూద్దాం అనుకున్నా కూడా మన బీజేపీ జెండా ఏడా కూడా కనపడేదిలే. అట్లాంటిది ఇప్పుడు ఆయన బీజేపీకి ఒక ఊపుని తీసుకొచ్చింది ఎవరయ్యా తమిళనాడులో అంటే అది అన్నామలై గారే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా 100% నేను చెప్పేది అయితే వాస్తవం. అసలు ఏడున్నారా స్వామి తమిళనాడులో బీజేపీ? అసలు బీజేపీ అనేవాడు ఎవడున్నాడనే కానించి గ్రామానికి గడపకు తీసుకుపోయినాడు అన్నామలై గారు బీజేపీ జెండాను. ఏమంటారా? ఇక్కడ మరొక విషయం, డిఎంకే పార్టీ అంటే ఇది ఇండి కూటమి అన్నమాట. అంటే ఇండి కూటమి అంటే ఎవరు? ఈ ఇండి కూటమిలో ఈ డిఎంకే పార్టీతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, సిపిఐ సిపిఎం పార్టీలు, అవి కూడా ఉన్నాయి. ఇంకా అదంతా కూడా ఇండి కూటమికి సంబంధించింది. అయితే ఒక్క భారతీయ జనతా పార్టీని తప్పించి మిగిలిన 3 పార్టీలు కూడా ద్రవిడవాదం మీదనే బతుకుతాయి. ఏది ఇందాక నేను చెప్పినట్టు ఈ డిఎంకే కాంగ్రెస్, ఈ కమ్యూనిస్టుల కూటమి కావచ్చు, లేకపోతే ఈ జోసెఫ్ విజయ్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా. సరే, విజయ్ కూడా ఈ ద్రావిడవాదాన్నే నెత్తి మీద వేసుకొని ఊరేగుతాడు. అర్థమవుతుందా? ఇక నేను ఇక్కడ మీకు ఇంతసేపు టాంచి ద్రావిడవాదం అని అంటున్నా కదా. ఈ ద్రావిడవాదం అంటే ఏందో మీకు ఒక 2 ముక్కల్లో చెప్తా. ఈ ద్రావిడవాదం అంటే పూర్తిగా హిందువులకు, హిందూ సమాజానికి, మన సనాతన ధర్మానికి వ్యతిరేకవాదం అనమాట. ఏది ఈ ద్రావిడవాదం అనేది. వీళ్ళు సనాతన ధర్మాన్ని ఒక శత్రువులాగా భావిస్తారు. అయితే ఇక్కడ వచ్చే సంవత్సరం తమిళనాడులో ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పైన చెప్పినటువంటి 4 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేయబోతున్నాయి అన్నమాట. ఆ విధంగా పోటీ చేస్తే ఈ ద్రవిడ ఓటర్లు 3 భాగాలుగా చీలిపోయి ఈ డిఎంకే కూటమికి, అదేవిధంగా ఈ జోసెఫ్ విజయ్ పార్టీకు, అదేవిధంగా ఈ ఏడిఎంకే పార్టీకు ఓటేసే అవకాశం అయితే ఉండదు. చెప్పాలంటే జరిగేది కూడా అదే. ఇకపోతే హిందువుల ఓట్లలో మెజారిటీ ఓట్లు బీజేపీకి పడ్డ మాత్రం ఖాయం. దాంట్లో మాత్రం డౌట్లే. ఎందుకంటే అన్నామలై గారి నిజాయితీ, అదేవిధంగా సమస్యలపైన ఆయన పోరాడే తీరుతో అన్నామలై గారి క్రేజు తమిళనాడులో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తామంతా కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఏది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా యువతల భారతీయ జనతా పార్టీ ఉంటే ఆ అవతల వచ్చేసి డిఎంకే పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్టులు. అర్థమవుతుంది కదా, వీళ్ళందరూ కూడా ఇండి కూటమే. వీళ్ళందరూ కలిసి ఈయన ఉన్నాడు కదా జోసెఫ్ విజయ్, ఆయనతో సంప్రదింపులు జరుపుతారు. ఏది మనం అంతా బరంపురము, మనం అందరం కలిసి పోటీ చేద్దాము, మనం విడివిడిగా పోటీ చేస్తే మనమే నష్టపోతాము, మనం కన్నా కలిసి పోటీ చేస్తామంటే గెలిచేది మనమే అని చెప్పేసి ఆయన గారితో సంప్రదింపులు జరుపుతారు. ఇక ఈ విషయం పైన స్పందించినటువంటి అన్నామలై గారు ఈ ద్రవిడవాద పార్టీలను ఊతికి ఆరేశాడు, మామూలు కూడా కాదు. ఈ సందర్భంగా అన్నామలై గారు మాట్లాడతా అదేమయ్యా అంటే, వీళ్ళంతా కూడా ఈ ద్రవిడవాదం అంటారు కదా, నిజంగా మనకు ద్రవిడవాదమే మూలమైతే మన తమిళనాడులో ఈరోజు ఇన్ని దేవాలయాలు అసలు ఉండేటియా?
చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ కన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయని మాట్లాడినాడు. నాకు తెలిసి నా అంచనా ప్రకారం, అంటే నేను గూగుల్లో చూసినా, అంటే చిన్న పెద్ద అన్ని దేవాలయాలు అన్నీ కలుపుకొని దాదాపు 4 లక్షల పైన దేవాలయాలు ఉన్నాయంటే ఈ తమిళనాడులో. ఆయన అడుగుతుంది కూడా అదే. ఎందుకంటే మన ధర్మం సనాతన ధర్మం, అందుకే మన తమిళ రాజులు ఆ సనాతన ధర్మాన్ని ఆచరించారు, సంరక్షించారు. ఇక మీరు ఎవరు ఈ ద్రవిడవాద పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారు కదా, మంచిదే. ఇంతకీ నాకు ఒక దానికి సమాధానం చెప్పండి నా ప్రశ్నకు. అసలు ద్రవిడవాదం అంటే ఏంది, దానికి అర్థం చెప్పండి చాలు, నేను కూడా మీతో కలుస్తాను. ఏది ఈ మాట మాట్లాడింది అన్నామలై గారు. ఎందుకంటే అసలు ద్రవిడవాదం అనేది లేదు, ఈ దరిద్రలో పెట్టింది అదంతా కూడా. అర్థమవుతుంది మీకు? అంటే ద్రవిడవాదం అంటే మన చుట్టూ గిరి గీసుకొని, అంటే గీత గీసుకొని ఇతరులతో శత్రుత్వం పెంచుకోవడమేనా? ఇదేనా మీరు నేర్పుతున్న ద్రవిడవాదం అని చెప్పి మామూలు కాదు. వేరే ఉతుకుడు ఉతికినాడు, కానీ దానికి వాళ్ళకి సమాధానాలు ఉండవు, సమాధానాలు చెప్పే శక్తి కూడా ఎవరి దగ్గర ఉండదు. సరే, ఇప్పుడు ఈ ద్రవిడవాద పార్టీలన్నీ కలవాలని చెప్పి అనుకుంటున్నాయి, బాగానే ఉండాలి. మరి మీరు మీ పార్టీ నాయకుల మీద మీకు నమ్మకం లేదా? అంటే మీ ద్రవిడవాద పార్టీలు ఇప్పుడు భయపడతాయనే కదా అర్థము. అంటే ఈ స్టాలిను, రాహుల్ గాంధీ, విజయ్ పైన మీ పార్టీ నాయకులకే నమ్మకం లేదన్నమాట, అంతే కదా. ఇప్పుడు మేము గెలుస్తాము అనుకుంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉన్నది, డిఎంకే అధికారంలో ఉంటే మళ్ళీ ఓళ్ళే పోటీ చేయొచ్చు కదా, మళ్ళీ ఈ జోసెఫ్ విజయ్ ఎందుకు కలుపుకోవాలనుకోవడం? అంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఒకవేళ రేపు ఎప్పుడన్నా మరి రేపు మళ్ళీ ఎలక్షన్స్లో మనం ఓడిపోతామేమోనే, అప్పుడు ఓడిపోకుండా ఉండాలంటే ఎట్లా అన్నట్టు మన ఓట్లు యాడ్ చీలిపోతాయనే భయంతోనే కదా ఇప్పుడు వీళ్ళందరూ కలసాలనుకుంటుంది. ఏమంటారా? అదేవిధంగా అన్నామలై గారు మాట్లాడతా, నేను ఒక విషయం చెప్తున్నా, మీరంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మేము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గౌరవనీయమైన స్థానాలు అయితే మేము సంపాదిస్తాం, అది కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా నిజాయితీగా. ఇదే నా ఛాలెంజ్ అంట అన్నామలై గారు సవాల్ విసరడం ఇక్కడ విశేషం అనమాట. ఒకటి మాత్రం నిజం, ప్రస్తుతం అన్నామలై దెబ్బకు ప్రతి ద్రవిడవాద పార్టీ కూడా భయపడిపోతుంది. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి 50% హిందూ ఓట్లను అన్నామలై గారు ప్రభావితం చేయగలుగుతున్నాడు. పైగా ఈ ద్రవిడవాదం గాలి తీస్తున్నాడు, ఊరికే కూడా కాదు. పైగా ఆయన మాట్లాడే మాట ప్రతిదీ కూడా నిజాయితీగా మాట్లాడుతున్నాడు. నిజాయితీ, చిత్తశుద్ధి అనేది పెట్టుబడిగా పెట్టి మాట్లాడుతున్నాడు, అదేవిధంగా పనిచేస్తున్నాడు. దీంతో ఈ ద్రవిడవాద పార్టీలు ఇప్పుడు ఓపెన్గానే తామంతా గెలవాలని చెప్పేసి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. ఎందుకు? అన్నామలై గారి దెబ్బకు భయపడిపోయి. అయ్యా, నాకు తెలిసినంత వరకు ఓపెన్గా ఒక మాట చెప్తున్నా, బీజేపీ అదేవిధంగా ఈ ఏడీఎంకే కనుక కలిసినాయి అనుకో, ఏది జయలలిత పార్టీ ఉన్నారు కదా, ఈ రెండు కలిసి కన్నా ఎన్నికలు లేకపోయినాయంటే డిఎంకే ఖతం, ఇంకా దాని పని అయిపోయినట్టే, దాంట్లో మాత్రం డౌట్లే. ఇదైతే నా ఉద్దేశం ఏదేమైనప్పటికీ. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.